నీవు ఈశ్వరుడి దగ్గర చేరతావా, నా చెంతన చేరతావా అని భ్రాంతి పరీక్షిస్తూ ఉంటుంది కాలం రూపంలో. అప్పుడు మనం ఎవరి వైపు ప్రయాణం చేయాలి అనేటువంటి భావన మనలో ఏర్పరచుకోవాలి. ఆ భావన మన పటిష్టంగా ఉన్నప్పుడు యద్భావం తద్భవతి. ఆ భావనను బట్టి ఆ పరిస్థితులు మనకు ఏర్పడుతుంటాయి. మన యొక్క భావన బలహీనమైనప్పుడు భ్రాంతిలో పడిపోతాం. మన యొక్క భావన బలీయంగా ఉన్నప్పుడు మనం ఈశ్వరుడి సన్నిధానానికి చేరుకుంటాం. అంచేత ఈశ్వరుడు ఎక్కడున్నాడు, కనిపించటం లేదు. కనిపించే వస్తువు భ్రాంతిగా ఆశాజన్యకంగా ఉండి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కనుక దాని వెంట మనం ప్రయాణం సాగిద్దాం అనేటువంటి భ్రమలు మనలో ఏర్పడి మనం భ్రమ రూపంలో భ్రాంతిని ఆశ్రయించి ఆ యొక్క కాల యొక్క పరీక్ష తెలుసుకోలేక మనం భ్రాంతిలో మునిగిపోతూ ఉంటాం, భ్రాంతిలో పడిపోతూ ఉంటాం. అంచేత భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియదు, తత్వమన్నా తానే కదా అని చెప్తున్నారు తత్వవేత్త. అంచే భ్రాంతి వదిలిన తత్వము తెలియబడును. తనలో ఉన్న జీవాత్మే పరమాత్మ స్వరూపిగా ఉన్నటువంటి విషయం తనకు తెలియబడుతుంది. అంచేత భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియను, తత్వమన్నా తానే కదా. అంటే నేను అనేటువంటి స్వరూపంగా జీవాత్మలో పరమాత్మగా నేను నిండి ఉన్నాను, అహం బ్రహ్మస్మిగా నన్ను గ్రహించి తరించు. ఆ ఈశ్వరత్వం వైపు, తాత్విక జ్ఞానం వైపు ప్రయాణం సాగించి అది తెలుసుకో అని చెప్పి ఆ తాత్విక జ్ఞాన మార్గ చక్షు తెలియపరచబడుతుంది.